బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. రాష్ట్రంలో పర్యావరణ హిత ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా విశాఖపట్నంలో ఆయన ఈ బస్ పవర్ రూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపోలో ఏర్పాటు చేస్తున్న సబ్ స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు. తొలి ఏకాదశి రోజున రాష్ట్రంలో మొదటి ఈ బస్ పవర్ రూమ్ ను ప్రారంభించడం నూతన శకానికి నాంది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణాను వేగంగా విస్తరిస్తున్నామని తెలిపారు. పీఎం ఈ బస్ సేవా పథకం కింద తొలి దశలో రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు రానుండగా అందులో ఒక్క విశాఖపట్నానికే 100 బస్సులు కేటాయించినట్లు చెప్పారు. త్వరలోనే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు నగరాల్లో దశల వారీగా ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఇదే సమయంలో ఆర్టీసీపై వస్తున్న వదంతులను మంత్రి గట్టిగా ఖండించారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, సంస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు చాలా పవిత్రమైన పర్వదినం. ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క స్ఫూర్తితో ఆర్టీసీ బస్సులన్నిటినీ ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులుగా తయారు చేసి రాష్ట్రంలో ఉన్న పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా చర్యల్లో భాగంగానే ఈ తొలి అడుగు పడడం మనకు చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మనం ఇక్కడున్న పుణ్యభూమి సింహాచలం అప్పన్న పాదాల దగ్గర, ఈ డిపో దగ్గర ఈరోజు ఇక్కడ ఎలక్ట్రిక్ స్టేషన్ ప్రారంభించుకుంటున్నాం. నైట్ అవుట్ అలవెన్స్ అనేది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే ఫైల్ ఉంటే కూడా ఈ ప్రభుత్వం వస్తానంటే అది క్లియర్ చేసి ఎందరో కార్మిక సోదరుల యొక్క మన్ననలు పొందడం జరిగింది ఈ ప్రభుత్వం. అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ప్రమోషన్స్ ఫైల్ కూడా ఈ ప్రభుత్వమే చేసిందని మీ అందరికీ తెలుసు. సుమారుగా 6,000 మంది ప్రమోషన్స్ పెండింగ్ ఉంటే ఆ ఫైల్ ను దుమ్ము దులిపి రోజు దులిపి మీ అందరికి ప్రమోషన్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అని తెలియజేసుకుంటా. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే ప్రభుత్వం మీ భవిష్యత్తును గాలికి ఎందుకు వదిలేస్తుంది అని సభలో చెప్తున్నా. ఎందుకంటే కొందరు చెప్తా ఉంటారు, మనకు నచ్చని వాళ్ళు, మనమంటే గిట్టని వాళ్ళు. ఏదో ఈ ప్రభుత్వం వచ్చేసింది, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేదానికి ఆర్టీసీ యొక్క మనుగడ ఉండదు, అంతా ప్రైవేట్ పరం చేస్తారని చెప్తా ఉంటారు. ఇప్పుడు కూడా కొందరు పాత్రికేయ మిత్రులు అడిగారు. దానికి నేను ఒకటే చెప్తున్నా, ఎప్పటికీ ఆర్టీసీ అనేది ప్రభుత్వ సంస్థ. ఆర్టీసీ యొక్క ఆస్తులు ప్రభుత్వానిది. వాస్తవాలు తెలుసుకోకుండా తమపై కూటమి ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలను ప్రసారం చేయడంపై విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుండడం పట్ల తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టు నిర్మాణ పనులను ఎంతో వేగంగా పూర్తి చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృషి చేసిన నాయకులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అయితే కొద్ది రోజులుగా కొన్ని మీడియా సంస్థలు తనపై, కూటమి ప్రభుత్వంపై నిరాధారమైన తప్పుడు వార్తలు ప్రసారం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తాను పురపాలక శాఖ మంత్రి నారాయణకు ఏ అంశంపై వినతిపత్రం సమర్పించానో కనీస సమాచారం కూడా తెలుసుకోకుండా వార్తలు రాయడం జర్నలిజం విలువలకు పూర్తిగా విరుద్ధమని హితవు పలికారు. కావాలనే కూటమి ప్రభుత్వాన్ని, జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రారంభం కాబోతా ఉంది. అలాగే ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు, స్టీల్ కంపెనీలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో అద్భుతమైన పరిపాలన ముందుకు వెళ్తూ ఉంది. సో అటు ముఖ్యమంత్రి గారికి, ఇటు డిప్యూటీ సీఎం గారికి, మరో పక్క లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. విశాఖపట్నం అభివృద్ధి కోసం
విశాఖపట్నమే భవిష్యత్ అన్న విధంగా ఇవాళ ముందుకు వెళ్తున్న కూటమి పార్టీ నేతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మీద కథనం వచ్చిన వెంటనే ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారి మీద ఒక ఫోర్జరీ కేసు వచ్చింది. వీరు ఫోర్జరీ చేసి కోర్టు దోసుకున్నట్టుగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పేసి ఒక కార్యక్రమం చూసాం. సో మీరు ఒక వ్యక్తి మీద రాసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం కానీ ఒక పేరు పెట్టి రాసేటప్పుడు తీసుకోవాలనే ఒక జ్ఞానం ఉండాలని చెప్పేసి నేను ఆ టీవీ యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాను. ఆ వేసేటప్పుడు నన్ను అడగాలి ఏమి రాశారు ఏంటి అని. జిఎంసి పార్కు అని చెప్పేసి మీరు రాశారు. జిఎంసి పార్క్ అయితే జిఎంసి వాళ్ళు సర్వే చేసి ప్రైవేట్ సైట్ని ఎందుకు ఇస్తారు, వాళ్ళు వేరే వాళ్ళు కట్టబెట్టాలని విమర్శలు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. వైసీపీ టైంలోనే ఆ రోజు ఉన్న కలెక్టర్ ఎన్ఓసి, ఇది ప్రైవేట్ సైటు, ఇది వాళ్ళదని ఎన్ఓసి, దీని స్టోరీ తెలుసుకోకుండా నోటికి వేస్తే మాట్లాడడం, నోటికి వేస్తే రాయడం కూడా తప్పే. దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండరు. వాళ్ళ పిల్లల కోసం ఉంచుకున్నటువంటి సైట్ అని చెప్పేసి వాళ్ళు పాపము చాలా బాధపడుతున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ పరిధిలోని మాదిగబండ గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కళ నేడు సాకారమైంది. మాదిగబండ గ్రామానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, మహిళలు, వృద్ధులు గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల ప్రధాన సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సంబంధిత అధికారులతో పలుమార్లు చర్చలు జరిపి ఎట్టకేలకు బస్సు సర్వీస్ను ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. శాలువలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం రవాణా సౌకర్యాల విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ పరమావధిని, గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. బస్సు ప్రారంభోత్సవంతో పాటు మాదిగబండ ప్రాథమిక పాఠశాలను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల గురజాల ఐడీజీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలలో ఎంపికైన అంగన్వాడీ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు స్వయంగా నియామక పత్రాలను అందజేశారు. ఈ ప్రక్రియలో గురజాల ఐసీడీఎస్ ప్రాజెక్టు నుంచి 2 అంగన్వాడీ వర్కర్లు, 9 మంది అంగన్వాడీ హెల్పర్లు, అలాగే పిడుగురాళ్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 3 అంగన్వాడీ వర్కర్లు, 10 మంది అంగన్వాడీ హెల్పర్లు ఎంపికయ్యారు. మొత్తంగా సెలెక్ట్ అయిన 24 మందికి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. తమ పరిధిలో ఉన్న పిల్లలకు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను అధికారులు సూచనల మేరకు ప్రతి ఒక్కరూ సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. అంతేకాకుండా త్వరలోనే నియోజకవర్గంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. తమకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడంతో పాటు భవిష్యత్తుపై భరోసా కల్పించిన ఎమ్మెల్యే ఎరపతినేనికి నియామక పత్రాలు అందుకున్న మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. గురజాల నియోజకవర్గం పరిధిలోని 2 ప్రాజెక్ట్స్ గురజాల అండ్ పిడుగురాళ్ళ. ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూస్లో గురజాల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నుంచి 11 మంది అండ్ అంగన్వాడీ వర్కర్స్ 2, అంగన్వాడీ హెల్పర్స్ 9 మంది, 11 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తర్వాత పిడుగురాళ్ళ ప్రాజెక్టులో 13 మంది, అంగన్వాడీ వర్కర్స్ 3, అంగన్వాడీ హెల్పర్స్ 10 మంది, మొత్తం 24 మందికి ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ అయ్యారో పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఇది ఎందుకంటే
ఎందుకంటే ఇది చాలా కీలకమైన జాబ్స్ ఇవన్నీ కూడా పిల్లల సంరక్షణలో కానీ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి వివాదాలు లేకుండా మీ ప్రభుత్వం మీకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చే దాంట్లో మీరు అధికారుల సూచనల మేరకు నడుచుకొని పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన నియోజకవర్గం కూడా ఇంకా కొన్ని ఆఫీసెస్ మనం పెట్రోల్లో కూడా మనం వెళ్ళాం, అక్కడ కొంత ఆఫీస్ వర్క్ చెప్పారు. అదేవిధంగా గురిజాలు కూడా అది విజిట్ చేయాలి ఆఫీస్ కూడా. ఇవన్నీ కూడా ఫండ్స్ అలాట్మెంట్ చేసి కూడా ఆఫీసులు అవి అదేవిధంగా కొత్త బిల్డింగ్స్ కూడా వాటి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పెన్షనర్స్ భవనంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మనిషి విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే దృష్టిలోపం ఉండకూడదని, అమూల్యమైన కంటి చూపును ఎంతో జాగ్రత్తగా సంరక్షించుకోవాలన్నారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ రహమత్ అలీ ఖాన్, డాక్టర్ మురళీకృష్ణ పాల్గొని కంటి సమస్యలతో వచ్చిన రోగులకు స్వయంగా పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి తగిన వైద్య సలహాలు, మందులను అందజేశారు. కేవలం చికిత్స మాత్రమే కాకుండా దైనందిన జీవితంలో కంటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై వైద్యులు, విశ్రాంత ఉద్యోగులకు, స్థానికులకు సమగ్రంగా వివరించారు. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం ద్వారా ఎంతో మంది కంటి సమస్యలకు సకాలంలో పరిష్కారం దొరకడంతో నిర్వాహకులకు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రుణం తీసుకోలేం, బహుమతి ఇవ్వలేం. రుణం తీసుకోలేంది, బహుమతి ఇవ్వలేంది, అమూల్యమైనది, వెలగట్టరాని సంపద ఏది అంటే ధనమా, ధాన్యమా, ధనకనక వస్తువాహనాలా, మరి వజ్ర వైడూర్యాలా? కానే కాదు. వెలగట్టరాని ఆస్తి ఆరోగ్యం ఒక్కటే మానవునికి. మీరందరూ కూడా ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా మరి మర్చిపోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. అన్నిటికంటే సర్వేంద్రియానం నయనం ప్రధానమని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. రామరామ అని అంటున్నారు. రేపు రామ చేసిన సంసారాన్ని మనం చేయమా, తిన్న అన్నమే మనం తినలా. ప్రతిసారి కూడా కన్నుల గురించి తప్పకుండా ప్రాముఖ్యత వహించాల్సిన ఎంతైనా ఉంది. మానవునికి విజయవంతంగా జీవితం గడపాలంటే కన్ను యొక్క ప్రాబల్యం కావచ్చు, దాని ప్రతిభ కావచ్చు, ఎంతో సహాయం చేసే కన్నును ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా, విస్మరించకుండా మరి ఆ సమస్యలను వచ్చినప్పుడు వెంటనే చికిత్స చేసుకోవాల్సిన. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలోని ప్రముఖ 49 ఫర్టిలిటీ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంతానలేమి సమస్యలకు గల కారణాలు మరియు నూతన చికిత్స విధానాలపై వైద్యులు పలు కీలక విషయాలు వెల్లడించారు. నేటి ఆధునిక జీవనశైలి మార్పులు, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, అలాగే పురుషుల్లో వీర్య నాణ్యత తగ్గడం వంటి వివిధ కారణాల వల్ల సమాజంలో సంతానలేమి సమస్యలు క్రమంగా పెరుగుతున్నాయని వారు తెలిపారు. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతోందని, ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రేటు 1.7కు, తెలంగాణ 1.8కి పడిపోయిందని నిపుణులు పేర్కొన్నారు. ఈ సమస్యలతో బాధపడుతున్న దంపతులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా తమ సంస్థకు చెందిన 11 కేంద్రాల్లో రోజువారీ ఇంజెక్షన్ల సేవలతో పాటు అత్యాధునిక ఏఐ ఆధారిత ఐవీఎఫ్ చికిత్సలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో గర్భస్రావాలు, ఇంప్లాంటేషన్ వైఫల్యాలను నివారించేందుకు ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మెయిన్లీ ఏంటంటే ఐవీఎఫ్ కి వెళ్ళినప్పుడు ఫెయిల్యూర్ అనేది చూడటము పేషెంట్ కి చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని మెయిన్లీ అడిగే క్వశ్చన్ ఏంటి, మేడం ఎందుకు ఫెయిల్ అయింది? కొంతమంది న్యాచురల్ గా కూడా కన్సీవ్ అయిన తర్వాత రిపీటెడ్ గా అబార్షన్స్ అనేవి అవుతుంటాయి అనమాట. వీటిని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటారు. ఇవి సర్టెన్ కండిషన్స్ ఇంకా డెవలప్మెంట్ లో ఉన్నాయి. వీటి మీద ఇంకా ఇన్నోవేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో వీటి మీద కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేవి మేము సపరేట్ గా ఓపెన్ చేయడం ద్వారా ఈ పర్టికులర్ కపుల్స్ ఎవరైతే మా దగ్గరికి వస్తారో వాళ్ళకి డిఫరెంట్ టెస్ట్ అనేది అవైలబిలిటీలోకి వస్తుంది. లైక్ ఇమ్యునాలజికల్ టెస్ట్లని, క్యారియోటైపింగ్ అని, కొన్ని జెనెటికల్ టెస్ట్లు అనేవి అవైలబిలిటీలోకి తీసుకుని వచ్చి వాళ్ళకి అసలు ఎందుకు ఈ ప్రెగ్నెన్సీ లాసెస్ అనేవి జరుగుతున్నాయి, అవి రిపీటెడ్ గా జరగడం అనేది మనం ఏమైనా అరికట్టగలమా అనే వాటిపైన కూడా మనం దృష్టి సాధించడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఆల్ ఫర్టిలిటీ సెంటర్స్ 49 లో మనము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది పేషెంట్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి మేము ఒక సపోర్ట్ గా కూడా, ఒక సపోర్ట్ సిస్టమ్ లో కూడా స్టాండ్ అవుతాం.
తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ పలు సమస్యలను అర్జీ రూపంలో జేబీ శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి విన్నవించుకున్నారు. తాను ఇన్ఛార్జ్ పదవి స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. ప్రధానంగా ల్యాండ్ డ్రైనేజీ సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. తిరుపతి నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి చిన్న సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన బాధితులకు భరోసానిచ్చారు. తిరుపతి ఇన్ఛార్జిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఇది ఫస్ట్ ప్రజా దర్బార్. ఇది సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆ ఉన్న సమస్యల్లో కూడా ఎక్కువ డ్రైనేజ్, వాటరు, పెన్షన్స్, హౌస్ సైట్స్, ఈ 4 మీద చాలా ఎక్కువ వస్తున్నాయి. వీటిని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరితగతిన వీటన్నిటిని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతానికి టెంపరరీ. పార్టీ ఆఫీస్ ఖచ్చితంగా కడతాము. పార్టీ ఆఫీస్లోనే పెడతాం. మాకంటే సపరేట్ నియోజకవర్గ పార్టీ ఆఫీస్ ఉంటుంది. ఆ పార్టీ ఆఫీస్లోనే ప్రతిసారి అది 2-3 నెలల్లో అయిపోతుంది. పార్టీ ఆఫీస్ కూడా అక్కడే స్టార్ట్ చేస్తాం. లేదు అప్పటిదాకా ఇంకేదైనా నేను సపరేట్గా ఆఫీస్ తీసుకుంటే అక్కడ పెట్టుకుంటాం. ఒకే చోట అంటే వార్డుల మీదకి వెళ్దాం అనుకున్నాం. వార్డుల మీదకి వెళ్తే ఈ రోజు ఒక వార్డు, రేపు ఒక వార్డు, ఇంకొక వార్డు అంటే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఎప్పటికీ ఒక చోట ఉంటే ఈజీగా ఉంటుంది, వాళ్ళకి యాక్సెస్ ఈజీగా ఉంటుంది. గుంటూరు జిల్లాలో మహిళా ప్రయాణికుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు కీలక అడుగు వేశారు. మహిళల రక్షణే లక్ష్యంగా రూపొందించిన అభయ ఆటోమొబైల్ యాప్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ డిజిటల్గా ప్రారంభించారు. మహిళలకు మరింత భద్రత చేకూర్చేందుకు ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం గుంటూరు నగరంలో దాదాపు 16,000 ఆటోల వివరాలను ఈ యాప్లో పొందుపరిచినట్లు ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఆటోలో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ స్కాన్ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రయాణ సమయంలో మహిళలు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే ఆటో నడిపే డ్రైవర్ పూర్తి వివరాలు ఫోన్కి వస్తాయని పేర్కొన్నారు. సమాజంలో నేరాలు జరుగుతున్న దృష్ట్యా ఈ రక్షణ చర్యలు చేపట్టామని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. కాబట్టి ప్రయాణం చేసే ప్రతి మహిళ గూగుల్ ప్లే స్టోర్ నుండి అభయ యాప్ను డౌన్లోడ్ చేసుకుని విధిగా ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖ తీసుకొచ్చిన ఈ నూతన భద్రతా యాప్పై నగరవాసులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబరు మీ ఆటో ముందు భాగంలో, వెనుక భాగంలో మీరు పేస్ట్ చేశారు. అదేవిధంగా లోపల కూడా మీ ఆటో లోపల ఎక్కడైతే ప్రయాణికులు కూర్చుంటారో అక్కడ కూడా మీ డీటెయిల్స్ అన్ని, దాంతో పాటు క్యూఆర్ కోడ్ కూడా అక్కడ కూడా పేస్ట్ చేయడం జరిగింది. అది ఎందుకు జరిగిందంటే ప్రతి ఒక్క ఆటోకి ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయి, ఆర్సీ ప్రాపర్ గా ఉంది, పర్మిట్లు ఉన్నాయి, లైసెన్స్ ఉంది, దాంట్లో ఓనర్ డీటెయిల్, డ్రైవర్ డీటెయిల్ అన్ని కూడా దాంట్లో ఒక క్లిక్ చేస్తే, ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వచ్చే విధంగా ఇవన్నీ చేయడం జరిగింది. ఎవరికైతే ఈ క్యూఆర్ కోడ్ ఉంటుందో, ఏ ఆటోకి అయితే క్యూఆర్ కోడ్ ఉంటుందో అంటే ఒక నమ్మకం. ఈ ఆటో సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వెరిఫై చేశారు. ఈ ఆటోకి అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయి, వీళ్ళకి ఈ ఆటోకి ఎటువంటి బ్యాడ్ రికార్డు లేదని ఒక నమ్మకం. అంటే ఏదైనా ప్రమాదం, అంటే ప్రయాణికులకి ఏమైనా ప్రమాదం ఉండొచ్చు, ఏదైనా డేంజర్ వాళ్ళకి ఫీల్ అయితే ఫస్ట్ నార్మల్ గా వాళ్ళు ఆటో డ్రైవర్ని అడుగుతారు, ఏ దారి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం. ఇంకా వాళ్ళకి ఏమైనా డేంజర్ అనిపిస్తే, ఏమైనా బలి అనిపిస్తే ఇమీడియట్ గా దాంట్లో SOS బటన్ కొడుతుంది. SOS బటన్ కొడితే ఇమీడియట్ గా పోలీస్ కంట్రోల్ రూమ్ కి లైవ్ లొకేషన్. తిరుపతిలోని క్విక్ కామర్స్ డార్క్ స్టోర్లలో నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొన్ని స్టోర్లలో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కుళ్లిపోయిన కూరగాయలు, అపరిశుభ్ర పరిస్థితులు గుర్తించారు. సుమారు 600 కిలోల గడువు ముగిసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, లేని పక్షంలో ట్రేడ్ లైసెన్స్ రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ హెచ్చరించారు.
ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో మనకి క్విక్ కామర్స్ డార్క్ స్టోర్ సంబంధించి 4 బ్రాంచెస్ మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 స్విగ్గీ ఇన్స్టామార్ట్ బ్రాంచ్లు అండ్ 2 బ్లింకిట్ బ్రాంచ్లు ఉన్నాయి. సో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైకుంఠపురం దగ్గర ఉండే బ్లింకిట్ స్టోర్ విజిట్ చేసాము. అక్కడ చాలా ఇన్సానిటరీ ప్రిమిసెస్ని నోట్ చేసుకున్నాము. దాంతోపాటు మనకి డేట్లు లేకుండా ఎక్స్పైర్ అయిపోయిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా గుర్తించాము. వాటినంతా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇన్స్టామార్ట్ 2 బ్రాంచెస్ ఏదైతే లీలామాల్ సర్కిల్లో ఉందో అదొక బ్రాంచ్ అండ్ దెన్ అవిలాల రోడ్లో ఉండే ఇన్స్టామార్ట్ బ్రాంచ్ కూడా చెక్ చేయడం జరిగింది. వీటిలో భారీ స్థాయిలో డేట్స్ లేకుండా ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ మనకి లభ్యమయ్యాయి. దాంట్లో మెయిన్ డైరీ ప్రోడక్ట్స్ అబ్జర్వ్ చేసాము, మీట్ ప్రోడక్ట్స్, బెవరేజెస్, బ్రెడ్, వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్, ఇతర గ్రాసరీస్ అన్నీ కూడా మనకి ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినా కూడా కొన్ని నెలలు గడుస్తున్నా కూడా మిల్క్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా అట్లే స్టోర్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇమీడియట్గా సీజ్ చేయడం జరిగింది. మెయిన్ ఈ కంపెనీస్ నేషనల్ లెవెల్ కంపెనీస్ అయినా కూడా వాటిలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్న లోకల్ మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ అండ్ ఫెయిల్యూర్ వల్ల ఈ మనకి ఇంపర్ఫెక్షన్స్ మనం గుర్తించాము. సో వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందరికీ నోటీసెస్ ఇష్యూ చేసి పెనాల్టీ వేయడం జరిగింది. ఇంకొకసారి భవిష్యత్తులో రిపీట్ చేస్తే వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ కూడా రద్దు చేసి క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. మెయిన్ లోకల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఫాలో కావాలో మేము రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. రిపీటెడ్గా మనకి ప్రతి మంత్ కూడా మేము ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అయినా కూడా భయం లేకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే మాత్రం ఉపేక్షించేది లేదు. మెయిన్ మనకి ఫిఫో అండ్ ఫెఫో మెథడ్స్ ఫాలో కావాలా మెయిన్ గ్రాసరీ స్టోర్స్. సో ఫస్ట్ అవుట్ బేసిస్ మీద లేదా ఫస్ట్ ఎక్స్పైర్డ్ ఫస్ట్ అవుట్ బేసిస్ మీద ఇవన్నీ కూడా రన్ చేయాలా. దాంతోపాటు స్టోరేజ్ టెంపరేచర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఫుడ్ హ్యాండ్లింగ్ ఏదైతే గ్రాసరీస్ హ్యాండ్లింగ్ ఉందో ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయడము, పెస్ట్ అండ్ రొడెంట్ కంట్రోల్ మెజర్స్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి. అండ్ ఈ వేస్ట్ సెగ్రిగేషన్ కూడా బిన్స్ డ్రై అండ్ వెట్ వేస్ట్లో 2 కంపార్ట్మెంట్స్లో సపరేట్గా దాన్ని సెగ్రిగేట్ చేసి కార్పొరేషన్కి అందించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా వాడకాన్ని మనం గుర్తించాము. సో ఇవన్నీ అబ్నార్మాలిటీస్ అన్ని కూడా వాళ్ళకి నోటీస్ రూపంలో ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇంకెక్కడైనా గ్రాసరీ స్టోర్స్లో కానీ ఇంకెక్కడ మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయిలపల్లి గ్రామంలో పండ్ల తోటల పెంపకం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కార్యక్రమంలో ప్రత్యేక పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా స్థానిక రైతు పొలంలో జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు స్వయంగా పండ్ల మొక్కలు నాటారు. రైతులు కేవలం సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా పండ్ల తోటల పెంపకం చేపట్టాలని సూచించారు. దీని ద్వారా రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక ఆదాయం లభించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు, సుస్థిర వ్యవసాయానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆమె తెలిపారు. ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న వివిధ ఉద్యానవన అభివృద్ధి కార్యక్రమాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో యువతను వ్యసనాలకు దూరం చేసే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని సన్నాహాలు చేస్తున్నారు. మై భారత్ ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 28న నషా ముక్త్ వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువతతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువతలో మాదక ద్రవ్యాల వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా వారిని ప్రేరేపించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. యువత ఎట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరుచుకోవాలని సూచించారు. యువత బాధ్యతాయుతంగా వ్యవహరించి సుస్థిర సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. మై భారత్ యానం మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ యానం యొక్క కొలాబరేషన్లో నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రోగ్రామ్ 15 to 29 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న పార్టిసిపెంట్స్కి 8 డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ది డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్. సో 8 ఈవెంట్స్ వచ్చేసి మ్యూజిక్, డ్యాన్స్, నుక్కడ్ నాటక్, పెయింటింగ్, ఎలోక్యూషన్, షార్ట్ ఫిల్మ్, స్లోగన్ రైటింగ్, స్లామ్ పోయిటరీ. ఇందులో 2 ఈవెంట్స్ మై భారత్ పోర్టల్లో జరుగుతాయి. ఇంకా మిగతా 6 ఈవెంట్స్ అనేవి ఫిజికల్గా చిల్డ్రన్స్ ఆడిటోరియంలో జరుగుతుంది.
సో ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫర్దర్గా ఫస్ట్ వచ్చిన వాళ్ళు స్టేట్ లెవెల్కి, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇది ఆల్ ద ఈవెంట్స్ అనేవి డ్రగ్ అబ్యూస్ టాపిక్ మీదనే నడుస్తాయి. సో డిఫరెంట్ టాపిక్స్ డ్రగ్స్కి సంబంధించి ఎవ్రీ డిఫరెంట్ ఈవెంట్కి ఉన్నాయి. డ్రగ్ అబ్యూస్ మీద అనేక రకాలైనటువంటి దాదాపు 8 ఈవెంట్స్ మీద ఇక్కడ అవగాహన కల్పించడానికి కాంపిటేటివ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఇది ఎందుకు భారత ప్రభుత్వం ఇంత ఆసక్తితో ఈ ఆర్గనైజ్ చేస్తుంది అనేటువంటి విషయం మనం ముందుగా తెలుసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి చెందడం, అంతేకాకుండా గ్లోబల్గా ప్రపంచ దేశాలన్నీ కూడా వసుదైక కుటుంబంగా ఉండడం, ఒక దేశానికి సంబంధించినటువంటి కల్చర్ ట్రెడిషన్ మరొక దేశం మరి వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకోవడంలో కొంత మంచి వస్తుంది, కొంత చెడ్డ వస్తుంది. దాంట్లో మన ముఖ్యంగా యువత అనేటువంటిది సరైనటువంటి విధానంలో వెళ్తే ఆ దేశం పురోభివృద్ధి చెందడానికి చాలా వేగంగా పురోభివృద్ధి చెందడానికి బాగుంటుంది కనుక. కానీ ఎక్కువగా యువత కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అనుమతులు లేకుండా జేసీబీతో మొక్కలు తొలగించి ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడిన యూట్యూబర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కాట్రేనికోన మండలానికి చెందిన చిరుకుమెల్లి రవికుమార్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ముమ్మిడివరం ఎస్ఐ శివకృష్ణ తెలిపారు. యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ పలువురిని తీవ్రంగా విమర్శించడం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఆరోపణలతో ఇప్పటికే రవికుమార్పై వివిధ పోలీస్ స్టేషన్లో సుమారు 6 కేసులు పెండింగ్లో ఉన్నాయని ఎస్ఐ వెల్లడించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పరారీలో ఉన్న రవికుమార్ను విజయవాడలో అదుపులోకి తీసుకున్నామని, త్వరలోనే ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్ఐ శివకృష్ణ స్పష్టం చేశారు. తారీఖుని మన యొక్క ముమ్మడివరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో జరిగిన ఇష్యూకి సంబంధించి దంగేడి శ్రీనివాసరావు అని చెప్పని హాస్పిటల్ కమిటీ మెంబరు మరియు అతనితో పాటు ఇంకొక కమిటీ మెంబర్ ఆయన పేరు వచ్చి కుంచే శ్రీనివాసరావు, వీళ్ళిద్దరూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క చీకరమల్లి రవికుమార్ అనే వ్యక్తి ఈ యొక్క హాస్పిటల్ ఆవరణలోకి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఒక జేసీబీని తీసుకుని వచ్చి అక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా మరియు మొక్కలన్నీ తొలగిస్తున్నారని చెప్పని, అదే విధంగా అతనికి ఎటువంటి అధికారం లేకపోయినా, ఎటువంటి ప్రభుత్వ పర్మిషన్ హాస్పిటల్ యొక్క సిబ్బంది ఎవరు పర్మిషన్ లేకపోయినా గానీ ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలోకి ప్రవేశించడం మరియు అదే విధంగా ప్రవేశించి ఒక జేసీబీని నియమించుకుని అక్కడ వర్క్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ ఉద్దేశం మీద వాళ్ళు వచ్చి అదే విధంగా అడిగినందుకు కూడా వాళ్ళ మీద దుర్భాషలు ఆడారని చెప్పని, బెదిరించారని చెప్పని, అదే తరచూ ఆసుపత్రికి వచ్చి హాస్పిటల్ సిబ్బంది మీద కూడా తరచూ గొడవ పడుతున్నారని చెప్పని, బెదిరిస్తున్నారు, సోషల్ మీడియాలో పెడతామని చెప్పని, ఈ విధంగా అతను చేస్తున్నాడని చెప్పి ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ నెల 20వ తేదీని. దానిలో దర్యాప్తులో భాగంగా నిన్న ఈ యొక్క చీకరమల్లి రవికుమార్ ఆ రోజు నుంచి పరారీలో ఉన్నాడు. ఈ యొక్క చీకరమల్లి రవికుమార్ యొక్క ఇన్ఫర్మేషన్ విజయవాడలో బస్ స్టాండ్ దగ్గర డార్మెటరీలో ఉంటున్నాడని చెప్పిన సమాచారం రావడంతో మా సిబ్బందిని పంపించి అతను పట్టుకోవడం జరిగింది, పట్టుకుని తీసుకుని రావడం జరిగింది. అదే విధంగా దర్యాప్తు అనంతరం ఈ రోజు అతన్ని చీకరమల్లి రవికుమార్ అని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఈ రోజు అతని మీద ఇప్పటి వరకు కూడా ముమ్మడివరంలో నమోదైన కేసు తోటి 6 కేసులు ఉండడం జరిగింది. కాట్రేనికోనలో 2, మండపేటలో 1, ఈ యొక్క ముమ్మడివరంలో కేసులు, ఇవన్నీ కూడా మొత్తం మీద 6 కేసులు ఉన్నాయి. అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. కాబట్టి ఇతను సోషల్ ఆసుపత్రిలో సంభవించే అగ్ని ప్రమాదాల సమయంలో మంటల కంటే దట్టమైన పొగ వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఏపీ విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ పివి రమణ పేర్కొన్నారు. రాజానగరం జిఎస్ఎల్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన అగ్ని భద్రతపై పలు కీలక సూచనలు చేశారు. కార్లు, బస్సులో సంభవించే అగ్ని ప్రమాదాలపై నిర్వహించిన ఫైర్ మాక్ డ్రిల్స్ ను ఆయన పరిశీలించారు. అనేక ప్రమాదాల్లో బాధితులు మంటల వల్ల కాకుండా పొగ పీల్చడం వల్ల అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం సంభవించిన 4 నిమిషాల్లోపు సురక్షిత ప్రాంతానికి తరలించే సామర్థ్యం ప్రతి ఆసుపత్రిలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం అత్యవసర ద్వారాలు, ఫైర్ డోర్లు, భద్రతా కిటికీలు, అగ్ని నిరోధక గోడలు వంటి పాసివ్ ఫైర్ ప్రొటెక్షన్ వ్యవస్థలు అత్యంత కీలకమని తెలిపారు. నిర్మాణ దశలోనే తగిన అగ్ని భద్రతా ప్రమాణాలు పాటించడం ద్వారా పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని నివారించవచ్చునని పేర్కొన్నారు. ఎవ్రీ ఫైర్ స్టేషన్కు ఎవ్రీ మంత్ 4 ప్రోగ్రాంలు పెట్టి ఖచ్చితంగా మేము పబ్లిక్లోకి వెళ్ళాలి, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మీటింగ్లో క్లియర్గా చెప్పాడు, డిపార్ట్మెంట్ను ప్రజల వద్దకు తీసుకెళ్ళండి,
సో ప్రజల్లో చైతన్యం తీసుకురావండి. మీరు 4 గోడల మధ్య కూర్చొని అగ్ని ప్రమాదాలను అరికట్టగలుగుతామంటే అది వాస్తవ పరిస్థితుల్లో లేదు, రియాలిటీలోకి రండి. మీరు ఖచ్చితంగా ఫీల్డ్ లెవెల్లో పబ్లిక్ వరకు వెళ్ళి వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయండి, వాళ్ళకున్న డౌట్లను క్లారిఫై చేయండి. అగ్ని ప్రమాదాల పట్ల వాళ్ళకి అపోహలు ఉంటాయి, ఆ అపోహలన్నీ వాళ్ళకి లేకోకుండా చేయండి అనేసి మాకు విజ్ఞప్తి చేయడము. తర్వాత మా హోమ్ మినిస్టర్ గారు కూడా దీనిపైన డ్రైవ్ చేయమని చెప్పడం జరగడం వల్ల మేము చాలా ఎక్స్టెన్సివ్గా తీసుకెళ్తున్నాం. ప్రతి ప్రిమిసెస్ ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ఇది ఇయర్ కంప్లీట్ చేయగలుగుతామా, 2 years కంప్లీట్ చేయగలుగుతామా అనే ప్రాసెస్తో వెళ్తున్నాము. మా ఆఫీసర్స్ కూడా విస్తృతంగా ఫీల్డ్లో తిరుగుతున్నారు, ఎక్కడ అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాము. తర్వాత ఇలాంటి వీడియోలు కొన్ని జింగిల్స్ కూడా చేస్తున్నాం స్టూడెంట్లకు ఉపయోగపడేటట్లు, వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్లు. ఎందుకంటే లెక్చర్స్ ఇవ్వడం వల్ల, లెక్చరేట్ చేయడం వల్ల కంటే కూడా వాళ్ళకు ఈ యానిమేషన్ పైన ఇవ్వడం వల్ల చాలా ఈజీగా క్యాచ్ చేయగలుగుతున్నారు. అలా ప్రతి సబ్జెక్ట్ పైన అంటే ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో త్రిటిలో భారీ ప్రమాదం తప్పింది. అచ్యుతాపురం మండలం కొండకర్ల పరిధిలోని ఓ ప్రముఖ రిసార్ట్ ఆవరణలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించడంతో స్థానికంగా కలకలం రేగింది. రిసార్ట్స్ కు ఆనుకున్న తాటి పెంటుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షణాల వ్యవధిలోనే మంటలు వేగంగా వ్యాపించడంతో రిసార్ట్ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో రిసార్ట్ సిబ్బందితో పాటు స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపుకు చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పాటు ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాటి పెంటు దగ్ధమైనప్పటికీ సకాలంలో స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. దొత్తులూరు మండలం నర్రావాడ బీసీ కాలనీలో జరిగిన భారీ చోరీ స్థానికంగా కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని నగదుతో పాటు విలువైన బంగారం ఆభరణాలను దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరును ఆరా తీశారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం సభ్యులు వేలిముద్రలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని చింతలపూడిలో కలకలం సృష్టించిన నాటు తుపాకుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పలాంటి మహేష్ అనే వ్యక్తిని వ్యక్తిగత కక్షతో అంతమొందించేందుకు నిందితులు కుట్ర పన్నారని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. నాటు తుపాకీతో తిరుగుతున్న ఏఐ సాయిబాబు, A2 వీరబాబులను వాహనాల తనిఖీల్లో భాగంగా చింతలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్యంగా నాటు తుపాకులు తయారు చేస్తున్న ప్రధాన సూత్రధారి నాగేశ్వరరావుతో పాటు తయారీకి సహకరించిన మరో 2 అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముఠా వద్ద నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల దగ్గర నుంచి 6 నాటు తుపాకులు, 4 సజీవ తుపాకుల తయారీకి వాడే వివిధ పరికరాలతో పాటు ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన చింతలపూడి సిఐ, ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ వివరాలు ముఖ్యంగా మనం చూసుకుంటే A1 సందక సాయిబాబు, తండ్రి పేరు సూరిబాబు, వైఎస్ఆర్ కాలనీ బట్టువారిగూడెం చింతలపూడి. తాళం వీరబాబు సత్యనారాయణ, వాళ్ళ తండ్రి పేరు ఎన్టీఆర్ సెంటర్ తిమ్మిరెడ్డిపల్లె గ్రామం చింతలపూడి. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరికి వాళ్ళ ఈ సందక సాయిబాబు సిస్టర్ ఇన్ లా మీద గ్రడ్జ్ పెంచుకున్నారు. వాళ్ళు ఎందుకు సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కడ ఉన్నాయి. ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కోసం మహేష్ అనే వ్యక్తిని చంపడానికి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.